అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వందనాలండి. అందరికీ వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడు అయిన దేవ, రక్షక, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నేను తండ్రి జూమ్లో నీ బిడ్డలు ఇప్పటిదాకా పాటలతో, వాక్య పఠనంతో, వాక్య ధ్యానంతో నేను మనంపరిచిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రాలు నాయన. ఆయా అల్పుణ్ణి, అయోగ్యుని పాదములు చెంత ఉంటూ ఉండగా నన్ను సిలువ చాటు మరుగు చేసుకొని మీరు మాట్లాడండి. మాట్లాడే మాటలు వృధాగా పోకుండా మా హృదయాల్లో పదిలపరుచుకొని ఫలించటానికి సహాయం చేయండి. సమస్తమైనటువంటి వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని నడిపిస్తున్నారయ్యా. మమ్మల్ని అందులోనే ఉంచి కాపాడుతూ ఉన్న దేవుడవు నీకు స్తోత్రాలు. అయా నీ మాటలునైనా జుంటి తేనెలు వంటి మాటలు మేము తెలుసుకోవటానికి నీ కృప దయచేయమని జూమ్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ నాయన తండ్రి మాటలు వినటానికి కావాల్సిన చెవులు, గ్రహించడానికి కావాల్సిన హృదయాన్ని దయచేయండి. యేసు క్రీస్తు ప్రభునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథంలో 119వ అధ్యాయంలో 113వ వచనాన్ని పై భాగాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒక వచనము చదువుకుందాం. కీర్తనల గ్రంథంలో 119వ అధ్యాయంలో 113వ వచనం. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏందట? ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. ద్విమనస్కులు అంటే రెండు మనసులు ఉంటాయంట మానవులకి. ఆ రెండు మనసులు ఎక్కడెక్కడ ఉంటాయి, అవి ఉన్నవాళ్ళు ఏం చేస్తారు అనేది పరిశుద్ధ గ్రంథకర్త చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాడు. రెండు తలంపులు, ఒక తలంపు ఒకసారి వస్తుంది, రెండో తలంపు ఇంకోసారి వస్తుంది. దేని వైపు మొగ్గుతావు అనేది ఇందులో ప్రాముఖ్యత. దేని వైపు మొగ్గుతావు అనేది ఆలోచన చేసుకోవాలి. రెండు మనస్సులు, ఒకటి దేవుని వైపు చూడటం, రెండోదేమో అపవాది వైపు చూడటం. పరిశుద్ధ గ్రంథం మొత్తం కూడా దీని మీదనే ఆధారపడి ఉంటుంది. ఒకటి దేవుని మీద ఆధారపడే వాళ్ళు, రెండవది అపవాది వైపు తిరిగేవాళ్ళు. ఎవరు అపవాది వైపు తిరిగేది అంటే దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళే. వాళ్ళని గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. అసలు అపవాది వైపు ఉన్న వాళ్ళ జోలి దేవుడు పోనేపోడు, మాట్లాడు వాళ్ళ గురించి. ఎందుకనంటే వాళ్ళు ఆల్రెడీ చెడిపోయారు, వాళ్ళు దేవుని మార్గంలో నుండి వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళను తీసుకురావటానికి ఒక సమయం ఏర్పాటు చేసుకున్నాడు. అందువలన ఆ సమయం లోపుగా ఈ రెండు మనసులు ఎవరైతే కలిగి ఉంటారో, అంటే ఆ పని ఈ పని రెండు చేస్తుంటారు, వాళ్ళని గురించి తెలియజేస్తా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఏంటి అంటే మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలే దాని వైపు మళ్ళిస్తూ ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి. లోకము వైపు మళ్ళిస్తూ ఉండేటువంటిది శరీరం, దేవుని వైపు మళ్ళించేది ఆత్మ. ఆ ఆత్మ బలహీనమైనప్పుడు శరీరము బలంగా పనిచేస్తుంది. శరీరము బలహీనమైనప్పుడు ఆత్మ బలంగా పనిచేస్తుంది అనేది పరిశుద్ధ గ్రంథం హెచ్చరిక చేస్తూ ఉంది. ప్రకటన గ్రంథకర్త అంటున్నాడు 3వ అధ్యాయంలో 15, 16 వచనాలు ఒక్కసారి చూస్తే అందులో రాయబడినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చనగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోటి నుండి భూమి వేయి ఉద్దేశించుచున్నాను. ఇందులో రాస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. ఇది కూడా రెండు మనస్సులు కలిగినటువంటి మానవుల గురించి తెలియజేస్తా ఉన్నాడు. ఏందట? నువ్వు వెచ్చగా లేవు, చల్లగా లేవు. అంటే
దేవుని కార్యాల వైపు మొగ్గటం లేదు, అపవాది వైపు పూర్తిగా పోవటం లేదు. బలహీనంగా అక్కడ కూర్చొని ఎటు పోవాలా అని ఆలోచన చేస్తున్నామేమో. దేవుని వైపు మళ్ళితే ఎలా ఉంటది, అపవాది వైపు మళ్ళితే ఎలా ఉంటది అనేది మనం చూస్తా ఉన్నాం. దేవుడే హెచ్చరిక చేస్తా ఉన్నాడు. నీవు ఎచ్చగా లేవు, చల్లగా లేవు. ఎలా ఉన్నావుట? నులివెచ్చగా ఉన్నావు అని రాస్తున్నాడు. నులివెచ్చగా ఎప్పుడు ఉంటావు? వెచ్చటి నీళ్ళల్లో చల్లటి నీళ్లు పోసినప్పుడు. దేవుని మార్గంలో నడుస్తున్నాను అని చెబుతూ అపవాది క్రియలు అందులో కలుపుతా ఉన్నప్పుడు, అందులో అంటున్నటువంటి ఆయన, నా నోటి నుండి నిన్ను బయటికి ఊసివేస్తాను అంటున్నాడు. నోట్లో ఉన్నది ఏ వస్తువైనా సరే వెచ్చగా ఉంటది అనేది మనం తెలుసుకోవాలి. కోడి రెక్కల క్రింద ఎంత వర్షం వచ్చినా కూడా పిల్లలు ఉంటాయి. ఆ పిల్లలు ఎచ్చగా జీవితాన్ని గడుపుతా ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి. అలాంటిదే దేవుని యొక్క రెక్కల క్రింద మనం ఉంటే వెచ్చగా ఉంటాము, దేవుని యొక్క నోటిలో ఉంటే వెచ్చగా ఉంటాము అనేది మనం తెలుసుకోవాలి. జ్వరం వచ్చినోడికి థర్మామీటర్ ఎక్కడ పెడతారండి? నాలుగు కింద. కారణం ఏంటయ్యా అంటే, ఈ నోరు అనేది నాలుక క్రింద భాగంలో వెచ్చనితనం, శరీర భాగాల్లో ఉన్నటువంటి వెచ్చనితనం అంతా కూడా నాలుక క్రింద భాగంలోనే తెలుస్తుంది. శరీరం యొక్క ఉష్ణోగ్రత వెచ్చగా ఉంటే వెచ్చగా కనిపిస్తుంది, చల్లగా ఉంటే చల్లటిది కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఏంటి? థర్మామీటర్ అనే దాన్ని వాడి దాన్ని బట్టి తెలుసుకుంటూ ఉంటాం. మనం దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తూ ఉంటే, నీవు దేవుని యొక్క నోటిలో ఉన్నటువంటి నీవు ఏం జరుగుతుందయ్యా అంటే, వెచ్చని జీవితాన్ని జీవిస్తూ ఉంటావు, హాయి అయినటువంటి జీవితము. అలాంటి దాంట్లో నువ్వేం చేస్తున్నావు? అపవాదికి సంబంధించినటువంటి అన్ని విషయాల్ని కూడా జోడించి ఇష్టానుసారంగా రొంటిని కలిపిన కారణంగా నీవు నులివెచ్చగా అయిపోయావు. కాబట్టి నేను నిన్ను నా దగ్గర నుండి బయటికి పంపిస్తున్నాను అనే మాట అందులో కనిపిస్తా ఉంది. నులివెచ్చని జీవితం ఎవరికి ఉన్నా కూడా, వాడు ఎంత గొప్పవాడిని అని చెప్పుకుంటున్నా కూడా, వాడిని దేవుడు లెక్క చేయడు. ఎందుకని? దేవుడికి లంచం తీసుకునే అలవాటు లేదు, లంచం ఆయన తీసుకోడు. యథార్థంగా ఏదైతే అదే కరెక్ట్ గా చేస్తా ఉంటాడు. నీవు తప్పు చేస్తే తప్పు రైట్, లేదంటే నీవు కరెక్ట్ గా చేస్తే కరెక్ట్. ఈ రెండు కూడా దేవుని దృష్టిలో కనపడ్డప్పుడు ఆయన వెనక ముందు ఆడడు. నీవు ఇప్పుడు దాకా భయము భక్తి కలిగి ఉన్నావు, సడన్ గా చనిపోయావు తప్పు చేసి, దేవుడు నిన్ను మెచ్చుకోడు. ఇదిగో నువ్వు తప్పు చేసిపోయావు కాబట్టి, చివరిలో తప్పు చేసావు కాబట్టి నువ్వు ఎక్కడ ఉండాలి? అపవాది ఎక్కడ ఉంటాడో అక్కడికే పోవాలి. నువ్వు అన్ని తప్పులు చేసావు, చివరిలో దేవుడిని నమ్ముకున్నావు కాబట్టి నీవు నా నోట్లో వెచ్చగా ఉన్నట్టే నేను లెక్క వేసుకుంటాను అనే మాట ఇందులో కనిపిస్తా ఉంది. దీనికి ఉదాహరణ మనకు అందరికీ తెలిసిందే. చాలా మంది పెళ్లిళ్ళు చేస్తుంటారు, చూశారు కదా. పాదిరి గారి దగ్గరకు వచ్చి, అయ్యా ఇదిగో కార్డు చూడండి, మీరు వచ్చి పెళ్లి చేయాలి. అదేనంట పాదిరి గారి పని. కారణం ఏంటి? ఆ కార్డు ఎవరి దగ్గర పోయి వేయించాడు? పూజారి గారి దగ్గరకో ఎవరి దగ్గరకో వర్జాలు వగైరా వగైరా చూసి, అటువంటి క్యాలెండర్లు చూసో లేదంటే పంచాంగాలు చూసో నిర్ణయం తీసుకొని, ఆ డేట్ లో బాగుంది అని అనిపించుకొని, ఆ తారీఖులో మాకు పెళ్లి చేసి పెట్టండి అని పాస్టర్ గారి దగ్గరకు వస్తాడు. అంటే ఏంటి? ద్విమనస్కుడే కదా అతను. రెండు మనసులు ఉన్నాయా లేవా? పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, అయ్యా మీరు ప్రార్థన చేసి పలానా రోజని మీరు ఏ రోజు చెబితే ఆ రోజే నేను ఈ కార్యం చేస్తాను అని ఎవరైనా నిర్ణయం తీసుకుంటున్నారా? ఎంత గొప్ప భక్తుడైనా సరే ఇండియాలో, భారతదేశంలో జరిగేది అదే కార్యక్రమం జరుగుతూ ఉంటది. ఇళ్ళు కట్టేటప్పుడు చూడండి, వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? మేస్త్రి గారిని పిలిచి, అయ్యా ఒక గుంటది, ఆ గుంటలో ఏమేయాలి? ఏయో ధాన్యాలు వేస్తారు, నవధాన్యాలు వేసి అందులో పూజ చేయటానికి ప్రారంభిస్తూ ఉంటారు. అప్పుడు పాదిరి గారు వచ్చి ప్రార్థన చేయాలట.
అందులో సిమెంట్ 3 టాపీలు వేయండయ్యా వాళ్ళు చెబుతారు. చెబితే ఈ పాదిరి గారు వేస్తారు. చెప్పాలి కదా ఈ పాస్టర్ గారు, అయ్యా ఇది తప్పు, సరైన పద్ధతి కాదు, సరి చేసుకో, ఇలాంటి పనులు నేను చెయ్యను అని ఎప్పుడైతే నువ్వు వెనక్కి తిరుగుతావో దేవుని మార్గంలోకి వాళ్ళు రావటానికి ఆస్కారం ఉంటది. లేకపోతే వాడు తప్పిపోయేటువంటి పరిస్థితిలోనే ఉంటాడు అనేది తెలుసుకొని తీరాలి. మొదట్లో ఏం చేస్తాడు? గుంట తీసి గుంటలో నవధాన్యాలు వేసి వాటన్నిటిలో పూజలు చేస్తూ ఒక పక్క నుంచి రెండో పక్క ప్రార్థన చేయటానికి రాయ్యా అని పిలుస్తుంటారు. అలాగే ఇల్లు కట్టిన తర్వాత కూడా ఇదే పని చేస్తుంటారు. మంచి ముహూర్తం చూసుకొని వస్తారు. ఇవన్నీ కూడా వెచ్చని జీవితాన్ని ఇప్పుడు దాకా నువ్వు దేవుడిని నమ్ముకున్నటువంటి నీవు అపవాది మార్గంలోకి వెళ్ళే పరిస్థితి కనిపిస్తూ ఉంటది. కారణాలు చాలా ఉన్నాయి. కారణాల్లో మొట్టమొదటిది తన హృదయము బలహీనమై ఉండటము, తన ఆత్మ దేవుని యొద్ద గట్టిగా నిలకడగా నిలబడలేకపోవటం. రెండవది తన కుటుంబ సభ్యుల వలన, కుటుంబ సభ్యులందరూ కూడా అయ్యా నీవేమో ఒక్కడివే ఉన్నావు, మేమందరమేమో సమాజంలో బ్రతకాలి, మేము ఇలా చేస్తాము అని అతన్ని వక్ర మార్గంలోకి లాగేటువంటి పరిస్థితి. మూడవది సమాజంలో ఉన్న పెద్దలు చేసే పని, నువ్వు ఒక్కడవే ఎటు చేస్తే మిగిలిన వాళ్ళందరూ ఎటు పోవాలా, మేము రాము అని థ్రెట్ చేసేటువంటి వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు. నువ్వు గనక ఈ రోజు ఈ విధంగా చేయకపోతే మేమందరము కూడా కూడబలుకొని నీ ఫంక్షన్స్కి రాము, మీ ఇంటికి రాము, మీతో పలకము అనేవాళ్ళు చాలా మంది మనకు కనిపిస్తూ ఉంటారు. నాలుగవది ఏందయ్యా అంటే రాజుల యొక్క ఆజ్ఞలు, అంటే అధికారుల యొక్క ఆజ్ఞల వలన తప్పిపోయే మార్గము కనిపిస్తూ ఉంటది. అధికారుల మార్గం ఏంటి? నీవు ఫలానా అనిపించుకుంటే నీకు ఫలితాలు రావు అనే పద్ధతి కనిపిస్తూ ఉంటది. దానికి లొంగిపోయేటువంటి వాళ్ళు చాలా మంది కనిపిస్తూ ఉంటారు. మొట్టమొదట్లో వీటన్నిటినీ ఆలోచన చేసుకున్నటువంటి ఒక వ్యక్తి, దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి వ్యక్తి వీళ్ళని వ్యతిరేకించలేక ఏం చేస్తాడు? ఆ మార్గంలోకి ఒక్కసారికి ఏమైంది లేదో అనే ఆలోచన కలిగి ఆ ఆలోచన ప్రకారంగా పోతాడు అనేది తెలుసుకోవాలి. ఎంత ప్రమాదకరమైనటువంటి పనులు అపవాది కలిగిస్తాడు. తన మార్గంలోకి ఈడ్చుకుపోవటానికి మానవుల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. అది బలహీనమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళు చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు అనేది మనం తెలుసుకొని తీరాలి. అదే ఆత్మలో బలమైనటువంటి వ్యక్తి ఉంటాడనుకో, ఒక్కడే రక్షించబడినటువంటి వ్యక్తి ఉంటే ఏం జరుగుద్దయ్యా అంటే, మీరు ఎటైనా పోండి, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి ఈ పనులు చేయను అనేటువంటి వ్యక్తిగా తయారవుతాడు. చాలా మందిని నేను చూశాను. ఏం జరుగుతుందయ్యా అంటే అందరూ కొలుపులకి వెళ్ళే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఒక వ్యక్తి రాకపోతే, వీడు కానుకలు ఇవ్వకపోతే, వీడు కానుకలను బలంగా ఉంచుకున్నాడు, డబ్బులు ఇవ్వటానికి లోభిగా ఉన్నాడు అనుకుంటారే తప్ప దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాడు ఈ విషయాల్లో రాడు. బలులు అర్పించేటువంటి పరిస్థితులు, అన్య దేవులను కొలిచేటువంటి పరిస్థితులు, ఈ పరిస్థితులు అన్నిటి నుండి కూడా ఏం జరుగుతుందయ్యా అంటే వీడు తప్పించుకునే మార్గాన్ని తెలుసుకొని తీరాలి. బలంగా ఉన్నటువంటి ఆత్మ కలిగినటువంటి వాడు అంటే దేవుణ్ణి గట్టిగా నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఆ విషయాల్లో ముందుకి పోడు, అపవాది విషయాల్లోకి ముందుకి పోడు అనేది మనం తెలుసుకొని తీరాలి. ఇందులో ఏమి రాస్తున్నాడయ్యా అంటే ద్విమనస్కులైనటువంటి వ్యక్తులు అని రాసినటువంటి మాట. ప్రకటన గ్రంథకర్తే ఒక సంఘాన్ని గురించి గుర్తు చేస్తూ చెబుతున్నాడు, నువ్వు వెచ్చగా లేవు, చల్లగా లేవు, అన్ని రెంటిని కలిపి చేస్తున్నటువంటి పరిస్థితి. అలా దేవుణ్ణి వ్యతిరేకించి చేసినటువంటి క్రియలు ఉంటే అయినా ఆదివారం నాడు వాడి గుడికి వస్తాడు. మళ్ళీ తప్పిపోయావు కదా, ఆ మార్గంలోనే వెళ్ళిపోవచ్చు కదా, కాదట, మళ్ళీ దేవుని మార్గంలోకి వస్తాను అనే పదం అందులో వచ్చి కూర్చొని మళ్ళీ ప్రార్థన చేస్తుంటాడు. అలాంటి అవకాశం మధ్యలో నీకు లేకపోతే
దేవుని పిలుపు వచ్చి వెళ్ళిపోతే నీ పరిస్థితి ఎలా ఉంటది అనేది ఇందులో కనిపిస్తా ఉంది. పరిశుద్ధ గ్రంథకర్త అంటున్నాడు, నాలుకను గురించి తెలియజేస్తున్నటువంటి మాట కూడా మనకు కనిపిస్తా ఉంది. ఏంటయ్యా, యాకోబు గారు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 1వ వచనం నుండి మనం చదువుకుంటూ పోతే నాలుక అగ్నియే అని రాస్తున్నాడు. ఎందుకనట? దేవుని రూపంలో ఉన్నటువంటి మానవుణ్ణి నీవు శపిస్తుంటావు అనే మాట అందులో రాస్తూ ఉన్నాడు. ఎదుట వాడిని సహోదర ప్రేమ లేకుండా ఇష్టానుసారమైనటువంటి మాటలు నీవు మాట్లాడుతూ ఉంటావు. ఆ నాలుక అనేది భయంకరమైనటువంటి లోకంలో ఉన్నటువంటి దుష్టునికి సంబంధించినటువంటి మాటలు వల్లించే పరిస్థితి కనిపిస్తా ఉంటది. అందులో ఒక ఉదాహరణ కూడా రాశాడు ఆ అధ్యాయంలో. మంచినీళ్ళు, ఉప్పు నీరు 2 కలిసి ఒక జల్లో నుండే వస్తాయా అనే మాట గుర్తు చేస్తా ఉన్నాడు. అంటే ఏంది? మంచి ప్రవర్తన లేదంటే మంచి మాటలు, చెడ్డ మాటలు ఒకే నాలుక నుండి నీకు వస్తున్నాయి. బయట బాహాటంగా మనం చూసినట్లయితే ఒక జలలో నుండి, అంటే ఒక ఊటలో నుండి చెడ్డ నీరు, మంచి నీరు 2 నీళ్లు కలిసి వస్తాయా? రావు అని కూడా గుర్తు చేస్తా ఉన్నాడు. కాబట్టి నీ నాలుకను జాగ్రత్త చేసుకో అనే మాట కనిపిస్తా ఉంది. గొప్ప గొప్ప భక్తులు కూడా నాలుకను స్వాధీనపరచుకోలేకపోతున్నారు. దావీదు మహారాజు గారు అంటున్నారు, అయ్యా నా నోటికి నీవు కత్తి అడ్డం పెట్టు. నా నాలుక బయటికి వస్తున్నప్పుడు, మాట్లాడినప్పుడు భయంకరమైనటువంటి చెడ్డ మాటలన్నీ కూడా వస్తా ఉన్నాయి అని రాస్తా ఉన్నాడు. చెడ్డ మాటలు వస్తాయి. అందువలన దాన్ని కంట్రోల్ చేయగలిగింది నా వశంలో లేదయ్యా, అది నీ వశానికి నేను వదిలేస్తున్నాను అని కీర్తనకారుడు గుర్తు చేస్తా మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అలాగే యెషయా గారు కూడా మాట్లాడిన మాటలు మనకు తెలుసు. అయ్యా, నా పెదాల నుండి వచ్చే మాటలు భయంకరంగా ఉంటా ఉన్నాయి. నేను దుష్టుణ్ణి, దుర్మార్గుణ్ణి, నా మాటలు యావత్తు నీకు వ్యతిరేకంగా వస్తూ ఉన్నాయి. నా పెదాల నుండి వచ్చేటువంటి మాటలు నీకు వ్యతిరేకమైనవి. అలాగే కాదు, నా చుట్టూ ఉన్నటువంటి ప్రజల యొక్క మాటలు కూడా భయంకరంగా ఉన్నాయి అని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో, అందులో బలిపీఠములో ఉన్నటువంటి ఒక కారు అయినటువంటి నిప్పును తీసి నోటికి తగిలిచ్చినప్పుడు నీ పెదాలు, నీ నాలుక అంతా కూడా ఏమైపోయినాయి? పరిశుద్ధమైపోయినాయి. ఎప్పుడైతే నీవు ఒప్పుకుంటావో, అయ్యా నేను నా నాలుకను స్వాధీనంలో ఉంచుకోలేకపోతున్నాను అని నీవు ఎప్పుడైతే ఒప్పుకుంటావో, అప్పుడు వచ్చింది బలిపీఠం మీద నుండి వచ్చిన అగ్ని. ఆ అగ్ని పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నట్లుగా మనము తెలుసుకోవాలి. దానిని తగిలినప్పుడు, నీ నాలుకను తగిలినప్పుడు అది శుద్ధి అయ్యింది అనే మాట కనిపిస్తా ఉంది. అప్పుడు దాకా నువ్వు చేసినటువంటి, మాట్లాడినటువంటి ఆ మాటలు అన్నీ కూడా ఏమైపోయినాయి? దహించుకుపోయినాయి అని మనం తెలుసుకొని తీరాలి. ఇందులో కొంతమంది వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ద్విమనస్కులైనటువంటి వారిని హెచ్చరిక చేసినటువంటి సందర్భాలు కొన్ని కనిపిస్తూ ఉంటాయి. ఏలియా ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు. ఆ ఏలియా గారిని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన అడవిలో ఉంటుంటాడు, ఎడారుల్లో తిరుగుతుంటాడు. అంటే మానవుల యొక్క హృదయాలు ఎలా ఉన్నాయో అక్కడ గుర్తు చేస్తున్నాడు. కానీ ఒరిజినల్ గా అడవి, ఒరిజినల్ గా ఎడారి అని మనం ఊహించడానికి ఆస్కారం లేదు. అడవి వంటి జీవితము కలిగినటువంటి వాళ్ళు. అడవిలో ఏముంటాయి? క్రూర మృగాలు ఉంటాయి, భయంకరమైనటువంటి సర్పాలు ఉంటాయి. భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మధ్యలో ఏలియా సంచరిస్తూ ఉన్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకొని తీరాలి. ఎడారి వంటి జీవితము, నీరు లేనటువంటి జీవితము, దేవుని ఎరగనటువంటి బ్రతుకులు, దేవుని మార్గంలో నడవలేనటువంటి భక్తులు, వాళ్ళందరూ కూడా భక్తులే మొదట్లో నడవలేకపోతున్నారు. కారణాలు చాలా ఉంటాయి వాళ్ళకి. ఆ కారణాలన్నిటికీ లొంగిపోయి
వాళ్ళు ఎడారి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. అంటే దేవుని మార్గాన్ని విడిచిపోయినటువంటి పరిస్థితుల్లో ఆ మనుషుల మధ్యలో సంచరిస్తున్నాడు ఈ ఏలియా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి వ్యక్తుల మధ్యలో సంచరించేటువంటి ఈ ఏలియా ఎన్నో సార్లు వాళ్ళ బాధలు భరించలేక పారిపోయాడు. అడవిలో ఉంటే పారిపోయే పరిస్థితి ఎందుకు ఉంటుందండి? ఎడారిలో ఉంటే తను పారిపోయే పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే అర్థం ఏంటంటే, మనుష్యులు అలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ దేవుని యొక్క సేవకుల్ని ఇబ్బంది పెడతా ఉంటే ఆ ఇబ్బందులు భరించలేక పారిపోయేటువంటి పరిస్థితిని గుర్తు చేస్తా ఉన్నాడు ఏలియా. ఈ ఏలియా ఎంత గొప్పవాడు అంటే, మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుంటూ పోతే తన శరీరంతోనే ఉన్న శరీరంతోనే కొంత దూరం వెళ్ళి మార్పు చెంది అలా దేవుని దగ్గరికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి మనం చూస్తున్నాం. దేవుని చేరాలి అంటే ఈ శరీరం పనికి రాదు. ఆ శరీరము మార్పు చెందాలి. మొట్టమొదట్లో ఏలియా పైకి వెళ్ళేంత వరకు కూడా శరీరంతోటే ఉన్నాడు. ఎప్పుడైతే అగ్ని సోకిందో శరీరము మార్పు చెందింది. ఆత్మ దేవునిలో కలిసిపోయింది. అగ్ని రథాలు వచ్చినప్పుడు దాన్ని ఎక్కించుకొని తీసుకుపోయిన దేవుడు అక్కడ కనిపిస్తా ఉంటాడు. అలాంటి ఏలియా ఎలాంటి రూపంలో ఉన్నాడో తెలుసండి? ఆయన చూడగానే గుర్తుపట్టే పరిస్థితి అట. మనం గుర్తు చేసుకుంటాం పరిశుద్ధ గ్రంథంలో ఏం రాశారు. ఆయన వేషధారణ ఎలా ఉందట? ఒక గొంగళి వేసుకుంటాడు భుజం మీద, చేతిలో దేవుని యొక్క కర్ర పట్టుకుంటాడు, తోలు దట్టి ఒకటి కట్టుకుంటాడు. ఏం తింటాడు? మానవులు ఏమి చేస్తారో అది ఆయన చేయడు. మిడతలు, అడవి తేనె తీసుకుంటా ఉంటాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయుర్వేద వైద్యులు చాలా మంది చెబుతుంటారు, షుగర్ ఉన్నవాడు ఏం చేయొచ్చట? తేనె తినొచ్చట. ఎందుకని తేనె తినొచ్చు? కారణం ఏంది అంటే అది తింటేనట ఆకలి తగ్గిపోద్దట. షుగర్ ఉన్నటువంటి వ్యక్తులకి కొద్దిగా కొద్దిగా తిను అంటారు కదా. అంటే ఏంటి? ఆకలి ఎక్కువగా ఉంటది. ఆ ఆకలి వలన నీవు ఎక్కువగా తింటావు కాబట్టి ఆ తినుడు అనేది తగ్గాలి అంటే లోపలికి వేరేది వెళ్ళాలి. తేనె వెళ్తే ఇంకా ఆకలి కాదు, మందంగా ఉంటది. మందమైన వస్తువులు తినండి అనే మాట అందులో నుండి వస్తుంది. ఈయన ఎడారుల్లో మనుషుల మధ్య తిండి లేకుండా ఉన్నటువంటి రోజులు కనిపిస్తూ ఉంటాయి. ఎలా ఉన్నారయ్యా సహోదరి సహోదరులారా? వినిపిస్తుందా? వినిపిస్తుంది అంకుల్. అంటే రెస్పాన్స్ ఏమీ కనిపించటం లేదు, కామ్ గా ఉన్నారు. అందుకని నాకు అనుమానం వచ్చింది, ఒకవేళ ఏమన్నా నాకు కమ్యూనికేషన్ లో ఏమన్నా తేడా వచ్చిందేమోనని. అంటే అర్థం ఏంటి? ఆయన లోకములో ఉన్నటువంటిది ఏది కూడా స్వీకరించినటువంటి వ్యక్తిగా కనిపిస్తా ఉంటాడు ఈ ఏలియా. కాబట్టి అది గుర్తు చేసుకోవాలి. లోకములోది ఏది కూడా నాకు అవసరం లేదు అనే వ్యక్తి. ఎందుకు ఉపవాసం ఉండటం? అంత గొప్ప శక్తి ఉన్నటువంటి వ్యక్తి. మనం ఈ హిందువుల ధర్మశాస్త్ర హిందువుల యొక్క కథలు వింటా ఉంటే విశ్వామిత్రుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన తపస్సు చేసి 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 ఏం కోరుకున్నాడో తెలుసా? సృష్టికి ప్రతి సృష్టి చేసినటువంటి వ్యక్తిగా కనిపిస్తుంటాడు. అంటే సింహం ఉంటే సింహం పుట్టు అనగానే సింహం పుట్టేదట. అలాంటి వాడు ఈ ఏలియా. నోటి నుండి మాట వస్తేనే చాలు అది నిజమైపోయేటువంటి అంత గొప్ప శక్తిని దేవుడు అతనికి ఇచ్చాడు. అలాంటి వ్యక్తి ఆకలి కొంటే వేరే వాళ్ళ దగ్గరకు వెళ్ళి అడిగితే ఊరుకుంటారా? వెంటనే ఇచ్చారు, దీవెనలు రావు వాళ్ళకి. అలాంటి పరిస్థితుల్లో ఆయన అడవిలోనే ఎడారుల మధ్యలో ఇలాంటి మనుషుల మధ్యలో ఉంటూ కూడా 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆ ఉపవాసం ఏంటో తెలుసండి? ఆకలి దప్పులు అనేవి లేకుండా, దప్పిక లేకుండా, అంటే మంచినీరు త్రాగకుండా, ఆహారం తినకుండా తపస్సు చేసినటువంటి ఆయన, దేవునితో నడిచినటువంటి ఈ ఏలియా అంత గొప్పవాడు. అలాంటి పరిస్థితిలో ఉన్న జాడలు దువ్వుకునేది ఎక్కడ ఉంది? అప్పుడేం దువ్యాలు ఉన్నాయో లేవో మనకు తెలియదు.
జ్ఞానం పెరిగింది, లోక జ్ఞానం చాలా ఉంది. అప్పుడు జడలు అల్లుకున్నటువంటి వాళ్ళు కనిపిస్తారు. నేను ఒకసారి హిమాలయాల దగ్గరికి వెళ్ళాను. అక్కడ చాలా మంది యోగులు కనిపిస్తూ ఉంటారు. జడలు అల్లుకోరు. అప్పుడప్పుడు ఈ జడలన్నీ కూడా పెంటికలు అంటారు. అంటే కరుసుకు పోయినటువంటి జడలు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళని చూడగానే అర్థమైపోద్ది ఇతను ఏదో ఒక దేవుణ్ణి నిష్ఠగా కొలుస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోగలం. ఈ ఏలియాను చూసినప్పుడు కూడా ఇతను దేవుని యొక్క బిడ్డ అని తను చూడగానే ప్రజలకు అర్థమైపోవాలి. అలాంటి పరిస్థితుల్లో ఒక శిష్యుడు కనపడతాడు. ఎవరు ఏలియా యొక్క శిష్యుడు? ఎలీషా. అంత గొప్పవాడు, బాగా డబ్బులున్నాడు. ఎందుకు వస్తాడండి డబ్బులున్నాడు అసలు? అలాంటి పరిస్థితుల్లో ఉన్నోడిని ఎవడన్నా గురువుగా స్వీకరిస్తాడా? ఆయనకే తిండి లేదు, నాకేం పెడతాడు అలా. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక శాస్త్రి గారు వచ్చారు. శాస్త్రి గారు అంటే ఏంటి? శాస్త్రము బాగా తెలిసిన వాడు. ధర్మశాస్త్రం అంటే ఏందో తెలుసు. 10 ఆజ్ఞలు అందులో ఇవ్వబడ్డాయి, అవి కూడా తెలుసు. ధర్మంగా మానవుడు బ్రతకటానికి ఏర్పాటు చేసిన ఒక గ్రంథము, లేదంటే ఒక పద్ధతి ప్రకారంగా బ్రతకటానికి ఏర్పాటు చేసినటువంటి ఒక పుస్తకము. ఆ పుస్తకం బాగా కంఠస్థం చేసినాడు. యేసు ప్రభు వారి జీవిత చరిత్ర పరిశీలన చేసి ఆయన్ని వెంబడించాలి అనుకున్నాడు. బాగా డబ్బులున్నాడే. అయ్యా నువ్వు ఎక్కడికి పోతే నేను అక్కడికి వస్తాను అని అడుగుతుంటే ఏమన్నాడు ఆయన? నక్కలకు గొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనిషి నాకు కుమారుని తలవాల్చుకోవటానికి స్థలం లేకుండా అయిపోయిందయ్యా. నీవు నన్ను ఎక్కడ వెంబడిస్తావు? వెంబడించలేవు. నీకు ఆకలి వస్తుంది, దప్పిక వస్తుంది, లోకంలో కోరికలన్నీ వస్తాయి, భయంకరమైన పరిస్థితిలో పడిపోతావు. ఆలోచన చేసుకో. మరి శిష్యులు ఎమ్మడబడ్డారు కదా, శిష్యులు నేను ఏర్పాటు చేసుకున్నా. భూమి మీదకు పంపించినటువంటి వ్యక్తులు వాళ్ళు 12 మందిని పిలిచాడు. పిలవగానే వచ్చేసారు. అంటే భూమి మీదకి పంపబడినటువంటి వాళ్ళు. యోహాను సువార్తలో యోహాను గారు బాప్తిస్మం ఇచ్చే యోహాను గారిని గురించి రాయబడుతున్నటువంటి మాట ఏందో తెలుసా? దేవుని కంటే ముందుగా పంపించబడినటువంటి వాడు అని రాశాడు. అంటే ఎక్కడి నుంచి పంపించాడు? దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి ఒక వ్యక్తిని నేను గమనిస్తున్నాను అనే పదం అందులో రాయబడతా ఉంది. అంటే దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి బిడ్డలు వాళ్ళు. వాళ్ళకి లోకంలో ఎదురు లేదు. అలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది అక్కడ. ఈ ఏలియాను చూసిన ఎలీషాకి ఒక్కసారిగా మనసు ఉప్పొంగిపోయింది. ఆహా, మా దారినే పోతున్నాడు, నా పొలంలో గుండా పోతున్నాడు, నేను ఆయన వెంబడించాలి. ఎలీషాకి వరుసగా అరకలు దున్నుతున్నాడు పొలాలు. ఎద్దులున్నాయి, సొంతంగా ఉండే అన్నీ ఉన్నాయి. అన్నిటినీ విడిచిపెట్టి ఈ జడలు వేసుకొని తిరిగే, బట్టలు లేకుండా తిరిగే, చేతిలో కర్ర పట్టుకొని కిరు చెప్పులు వేసుకొని తిరిగే ఈయన ఎమ్మడి పెట్టామంటే తను కూడా అలాగే ఉండాలిగా. గురువు గారు ఏమో చినిగిపోయిన చొక్కా వేసుకొని, శిష్యుడి గారు ఏమో సిలుకు చొక్కా వేసుకొని పోతే జనం ఏమంటారు? నచ్చరు కదా. ఈయనే గురువు అనుకుంటారు ఈ శిష్యుని చూసి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లోనే ఈయన సేవ చేయటానికి వెళ్ళిపోయాడు. అంతటి గొప్పవాడు ఈ ఏలియా. దేవుని పిలుపుకు లోబడినటువంటి వాడు, దేవుని దూతలు పెట్టిన ఆహారాన్ని తిన్నటువంటి వాడు, లేపి ఆహారాన్ని మంచినీటిని ఇచ్చి కూర్చోబెట్టి ఇంకా ఉంది, నువ్వు పరిగెత్తావు కాబట్టి ఇంకా పరిగెత్తు అని ఒక డెస్టినేషన్ చూపించినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి ఈ ఏలియాకి. అలాంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? మొదటి రాజుల గ్రంథంలో 18వ అధ్యాయంలో 18వ వచనము నుండి 21వ వచనం వరకు మనం చదువుకుంటూ పోతే అందులో ఆహాబు అనబడినటువంటి రాజు, యెజెబెలు అనబడినటువంటి ఒక రాణి కనిపిస్తారు. అందులో యెజెబెలు గారు ఏం చేశారంటే కొంతమందిని బయలు దేవతకు పూజలు చేసే భక్తులను తయారు చేసుకుంది. వాళ్ళు కూడా భక్తులే. వాళ్ళు ఎలాంటి భక్తులు? ప్రజల్ని నమ్మించి మోసం చేసే భక్తులు కనిపిస్తుంటారు. మనం చూస్తుంటాం. గారడీ వాడు వచ్చి గారడీలు చేస్తుంటాడు. ఆ గారడీలకు లొంగిపోయిన జనం కూడా కనిపిస్తుంటారు. ప్రజల్ని రాజు గారు ఏం చేశారు అంటే అలా
అపవాది కల్లి మారండి అనే శాసనాలు చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే దానియేలు గారి పరిస్థితుల్లో కూడా అప్పుడే నీవు ఫలానా స్తంభం వైపు రా, ప్రార్థనలు చేయి అంటే వాళ్ళు వ్యతిరేకించి గదిలోకి పోయి యెరూషలేము వైపు తలుపు తీసుకొని ప్రార్థనలు చేశారు. ఎన్నిసార్లు చేశారో గ్రంథంలో రాపించింది 3 సార్లు అన్నా కూడా వాళ్ళు ఓపికన్నంత కాలం చేస్తానే ఉన్నారు. ప్రార్థన చేసుకొని బయలుదేరదాము అని ఎవరైనా బయలుదేరితే బస్ టైం అవుతుంది తొందరగా ముగించు అనేవాడు పక్కనే ఉంటాడు. ఉండరు. ట్రైన్ టైం అయిపోతుంది, ఫ్లైట్ టైం అయిపోతుంది, నువ్వేంది ఇప్పుడు ప్రార్థన పెట్టుకున్నావు, పొద్దున్న నుంచి ఏం చేసావు, టకటకా చెప్పేసే ప్రార్థన దేవుడు వింటాడులే అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. అక్కడ వాళ్ళకేమీ లేదు. ప్రార్థనలో కూర్చుంటే మోకాళ్ళు తిమ్మర్లు పుట్టేంత వరకు నిలబడతారు, ప్రార్థన చేస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడు. ఇదిగో ఈ ఏలియా ఏం చెబుతున్నట, చదువమ్మా. అంకుల్ 18 నుంచి చదవనా అంకుల్? చదువమ్మా. ఇతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించుచు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టివారై ఉన్నారు. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని, ఆషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువనంపమని చెప్పెను. ఆహాబు ఇశ్రాయేలు వారి యొద్దకును దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చెను. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, మోకాళ్ళ మటుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయన అనుసరించుడి, బయలు దేవుడైతే వాణ్ణి అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట అయినను పలకకపోయిరి. అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడనే శేషించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లను ఇయ్యుడి. వారు వాటిలో ఒకదానిని కోరుకొని అదంతా కథడమ్మా, అదంతా అవసరం లేదు. ఇందులో ఏలియా గారు ఒక్కళ్ళే ఉన్నాను నేను అనుకుంటున్నాడు, కానీ దేవుడు మాట్లాడాడు. నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాకు గుహల్లో ఉన్నారు, గుహల్లో ఉన్నారు, కొండల మీద ఉన్నారు, అడవుల్లో ఉన్నారు. నువ్వేంది నువ్వు ఒక్కడవే అని చెప్పుకుంటున్నావు, నేను దేవుణ్ణి, నాకు సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది కనిపిస్తా ఉంటారు అనే మాట కనిపిస్తా ఉంది. అంటున్నాడు ఏలియా జనం దగ్గరకు వచ్చి అంటున్నాడు, మీరు ఎన్నాళ్ళ వరకు 2 అభిప్రాయాలు పెట్టుకొని బతుకుతారు? మీరు యెహోవా దేవుడు అనుకుంటే ఆయన్ని అనుసరించండి, లేకపోతే బయలు దేవుడని మీరు అనుకుంటే అటుపోయి అనుసరించండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఏంటో తెలుసా, 450 మందిని యెజెబెలు అనబడినటువంటి ఈ ఏమే పోషిస్తూ ప్రార్థనలు చేపిస్తూ ఉంటుంది. చాలా వరకు మనం గమనిస్తూ ఉండొచ్చు. మనం అన్యులైనటువంటి దేవతలను కొలవటానికి లెక్కలేనంత మంది పూజారులు వస్తారు. నిజ దేవుణ్ణి ప్రార్థన చేయటానికి ఒక్కడు కూడా రాడు. ఇంకొక 400 మందిలు ఉన్నారు. ఆ 400 మంది ఎవరట? అందులో రాశాడు, ఆషేరు అనబడినటువంటి దేవతా స్తంభము. అది అర్థమైందా? అంటే ఒక గుడి ఉందనుకోండి, హిందువుల గుడి, ముందు భాగంలో ఒక స్తంభం ఉంటుంది, దాన్ని ఏమంటారు? ధ్వజస్తంభము అంటారు. 2 రకాలైనటువంటి వాళ్ళు. ధ్వజస్తంభం దాకా వచ్చి పూజలు చేసేవాళ్ళు కొంతమంది అయితే, గర్భగుడిలోకి పోయి చేసేవాళ్ళు కొంతమంది. గర్భగుడిలోకి ఎవరు పడితే వాళ్ళు రావటానికి వీలు పడదు, ధ్వజస్తంభం దగ్గరికే వచ్చారు. దానికి నామాలు, బొట్లు వగైరా పెడతారు. ఏంటయ్యా, ధ్వజస్తంభం నిలబెట్టేటప్పుడు ఏం చేస్తారో తెలుసండి? వాళ్ళు అన్ని మంత్రాలు చదివి ఆ యొక్క స్తంభం నిలబెట్టే ముందుగా వాళ్ళు రకరకాలైనటువంటి క్షుద్ర పూజలు చేసి నిలబెడతారు. ఈ అపవాది ధ్వజస్తంభం దగ్గరే ఉంటాడు, లోన్ దాకపోయే అవకాశం లేదు. వాడు ధ్వజస్తంభం దగ్గర వీళ్ళందరూ కూడా పూజలు, కొబ్బరికాయలు వగైరా కొట్టే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ 400 మంది భక్తులు, అన్యులైనటువంటి భక్తులు
ఎవరి దగ్గర? బయలు దేవత, ఒక పెద్ద దేవతను పెట్టుకున్నారు వాళ్ళు. ఆ దేవతకి పూజలు చేసేవాళ్ళు 450 మంది. ఇజ్రాయేల్ జనాంగాన్ని చెడగొట్టి భయపెట్టి భయక్రాంతులను చేసినటువంటి రాజు. ఇక్కడ రాజు అనేది తీసి పక్కన పెడితే రాణి గారి పెత్తనం ఎక్కువగా ఉంది అక్కడ. ఎవరా రాణి గారు? ఇప్పుడే కదండి చెప్పాను. యజబేల్ గారు. ఆమెది అక్కడ పెత్తనం. అంటే రాజ్యం ఆమెదేమో, లేదంటే మధ్యలో లాక్కుందో. పెత్తనం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అయ్యగారు డ్యూటీకి పోయి వచ్చేటప్పటికే అమ్మగారు అన్నం వండకుండా హోటల్ నుంచి తీసుకురండి, ఈ రోజు నాకు తలనొప్పిగా ఉంది అనేవాళ్ళు కూడా చాలా మంది కనిపిస్తుంటారు. ఇందులో స్త్రీలు కోపడాల్సిన పని లేదు, జరుగుతున్న విషయాలు అవి. ఆమె పోషిస్తుందట 450 మందిని. ఏలి అంటాడు, ఇదిగో 2 పొట్టేళ్లను తీసుకురండి, లేదంటే 2 జంతువులను తీసుకురండి, బలిపీఠం కట్టండి, దాని మీద మీరు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ప్రార్థనలు చేయండి. 2 మనస్కులు కలిగినటువంటి యూదులు ఇజ్రాయేల్ జనాంగాన్ని మీరు మార్చారు. ఇటు యెహోవా దేవుడు అంటున్నారు, అటు బయలు దేవుడు అంటున్నారు. ఈ రెంటి మధ్య ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే యెహోవాయే దేవుడని నమ్మి వచ్చేవాళ్ళు పక్కకు రండి, లేదంటే అక్కడ ఉండండి అని ప్రార్థనలు చెయ్యండిరా నాయనా అంటే వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళ మొక్కుబళ్ళు చెల్లించుకుంటున్నారు, కొర్రాలు పెట్టి కొట్టుకుంటున్నారు. అప్పుడప్పుడు బొడబొక్కల వాళ్ళు వస్తుంటారు, ఇళ్ళమ్మటి కొర్రాలు పెట్టి కొట్టుకుంటారు, డ్రమ్ వాయించుకుంటారు, చర్మం అంతా కమిలిపోయి రక్తం గారేట్లుగా కొట్టుకుంటారు. అలా ఏమి ఎగతాళి చేస్తున్నాడో తెలుసా? మీ దేవుడు ఎక్కడికైనా పోతున్నాడేమో అర్జెంట్ పని మీద, లేదంటే ప్రార్థనలు ఆయనే నిద్రపోతున్నాడేమో లేపండి, లేదంటే ఇంకేమైనా చేస్తున్నాడేమో అని అపహాస్యం చేశాట ఏలియా. ఏ ప్రయోజనం లేదు కాబట్టి అవన్నీ తీసిపడేయండి అని ఒక బలిపీఠం మీద ఒక బలిని పెట్టడానికి ఏర్పాటు చేశాడు. ఆకాశం నుండి అగ్ని దిగొచ్చి దహించి వేసినట్లుగా కనిపిస్తా ఉంది. అప్పుడు ప్రజలు భయపడ్డారు. ఎప్పుడైనా సరే, యేసుక్రీస్తు వారి టైంలో అయినా సరే ఏం జరుగుతుంది? సూచిక క్రియ ఏది జరుగుతుందో చూద్దాం. సూచిక క్రియ అంటే ఏందో తెలుసుగా మీకు? మానవులు చెయ్యలేనటువంటి పనులు. అది మానవుల వల్ల సాధ్యపడేది కాదు, మానవులకు అసాధ్యం. అలాంటి పనులు ఎవరన్నా చేస్తే, దేవుని పేర చేస్తే అది నమ్మటానికి ప్రజలు ముందుకొస్తారు. అలాంటివి చేస్తూ ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగొచ్చినప్పుడు యూదులు ఇజ్రాయేలీలు, అయ్యా మేము చేసింది తప్పు, ఇటే వస్తామని కొంతమంది ఇటు వచ్చేసారు. అప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? 450 మంది అయినటువంటి బయలు దేవతల యొక్క భక్తులు ఎవరైతే లోనికి వెళ్ళి పూజలు చేస్తారో వాళ్ళని సంహరించింది. ఈ 400 మంది పారిపోయి ఉంటారు. 450 మందిని కర్మేల్ పర్వతం మీదకి తీసుకొని వెళ్ళి చంపేసినట్లుగా కనిపిస్తా ఉంది. ఈ రోజుల్లో ఈ మాట చెప్పామనుకోండి, మందిరంలో ఉండి మిగిలిన వాళ్ళందరూ వస్తారు, ఏమయ్యా మమ్మల్ని చంపేయమంటావా, అదే నువ్వు చెప్పేది అని గొడవలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా కనిపిస్తుంటారు. గందరగోళం చేస్తారు, ఆ పాదిరి గారిని బయటకు లాక్కొస్తారు, ఆయన ఒక్కడే బయట ఉండే చాలా మంది. అలాంటి పరిస్థితి కనిపిస్తాం. చూసారా? 2వ రాజుల గ్రంథంలో మనం చూస్తే 17వ అధ్యాయం 41వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యెరోబోము అనబడినటువంటి ఒక ఆయన కనిపిస్తూ ఉంటాడు. దేవుని యందు భయభక్తులు ఉన్నప్పటికీ కొంతమంది విగ్రహారాధన చేశారు. ఆ రోజుల్లో దేవుడైనటువంటి ప్రభువు ఆయన యందు భయము భక్తి ఉన్నట్టుగా నటిస్తున్నారు, కానీ ఏం చేశారు వీళ్ళు? విగ్రహారాధన చేశారు. చేస్తే ఏం జరిగిందో అందులో రాస్తున్నాడు 17వ అధ్యాయంలో 2వ రాజుల గ్రంథంలో 41వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ ప్రజలు అలాగున మనం చదువుకుంటా పోతే 16 నుండి కూడా ఇదే తప్పిపోవటం, మళ్ళీ రావటం, మళ్ళీ పూజలు చేయటం, మళ్ళీ మొక్కుకోవటం, ఇదే మొత్తం అందులో రాయబడ్డది. ఈ యెరోబోము అందులో కనిపిస్తుంటాడు. ఇందులో హోషేయ అనబడినటువంటి ఒక ఆయన కూడా కనిపిస్తూ ఉంటాడు. హోషేయ జనాన్ని దేవుని మార్గంలోకి నడిపించడానికి ప్రయత్నం చేస్తా ఉంటే యెరోబోము అనబడినటువంటి ఈ యొక్క రాజు యొక్క శాసనాలను బట్టి
వాళ్ళందరూ కూడా రాజు శాసనం అంటే ఊరకనే ఉండదుగా, వెంటనే చంపేయమంటారు, చంపేస్తారు. దానికి భయపడి వీళ్ళందరూ కూడా ఏం చేశారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పటికీ కూడా కొంతమంది విగ్రహారాధన చేయటానికి బయలుదేరారు. ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? ఈ దేవుడైన యెహోవాను నేనే. ఆ నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండరాదు. పైన ఆకాశమందు గాని, క్రింద భూమి యందు గాని, భూమి క్రింద ఉండే పరిస్థితుల్లో గాని ఏ రూపములో కూడా నీవు దేవుని యొక్క రూపాన్ని పెట్టుకోకూడదు. నిష్కర్షగా ఆజ్ఞాపించాడు దేవుడు. ఆమేన్. ఆమేన్. అలాంటి దేవుడు ఇక్కడ మనుషులందరికీ గుర్తు చేస్తూ సూచక్రియలు చేస్తుంటే, అలాంటి దేవుని యందు భయము భక్తి ఉన్నట్టుగా నటిస్తూ విగ్రహారాధనకి బయలుదేరుతా ఉన్నారు. అలాంటి వాళ్ళని కూడా హెచ్చరిక చేశాడు. ఇందులో ఈ హెచ్చరిక చేసినటువంటి గొప్ప ప్రవక్త అందులో కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి కొంతమంది ఇలాగే ఉంటారు, తప్పిపోతారు, వెంటనే ఒక్క క్షణంలో మార్పు చెందేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. జెఫన్యా గ్రంథకర్త రాసినాడు 1వ అధ్యాయంలో 4, 5, 6 వచనాలు. మీరేం చదవక్కర్లేదమ్మా, టైం ఉంచుకొస్తా ఉంది. ఈ జెఫన్యా ప్రవక్తతో దేవుడు చెబుతున్నాడు ఏమన్నా తెలుసా? ఏమని? ఆకాశ నక్షత్రాలకి మొక్కేవారిని, దాన్ని మొక్కుతూ యెహోవాను మొక్కే వాళ్ళని అంటున్నాడు. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? డాబా ఎక్కి మిద్దె మీద ఎక్కి, మిద్దెలు అప్పుడు డాబా వేరు, స్లాబులు ఈ మధ్యకాలంలో వచ్చినాయి. అంతకుముందు మిద్దెలే సున్నం పోసి కోడిగుడ్లు వేసి బెల్లం వేసి బాగా కలిపి పైన ఏమో ఒక కడ్డీలు వేసి కడ్డీల మీద వేస్తూ ఉంటారు వీటన్నిటిని. ఇందులో ఈ జెఫన్యాతో ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏందో తెలుసా? మీరు ఆకాశం కలిగి చూస్తారు మిద్దె మీద ఎక్కి, ఆకాశంలో ఏం కనబడుతున్నాయి? నక్షత్రాలు కనిపిస్తున్నాయి, చంద్రుడు కనిపిస్తున్నాడు, సూర్యుడు కనిపిస్తున్నాడు, దేవుని యొక్క సృష్టిలో ఉన్న సమస్తం కనిపిస్తుంటది. మీకు మొక్కాల్సింది ఎవరిని? సృష్టినా సృష్టికర్తన? ఆలోచన చేసుకో. సృష్టిని పూజించే మీరు యెహోవాను మొక్కటానికి వీలు పడదు. ఇటు దేవుణ్ణి మొక్కుతారా, అటు సృష్టిని పూజిస్తారా? తేల్చుకోండి. వాళ్ళందరినీ నేను నిర్మూలన చేస్తాను. అన్యులు కాదు ఆయన అంటుంది, అన్యులతో ఆయనకి అసలు సంబంధం లేదండి. నేను చంపేస్తే చంపేస్తాను, నరకంలో పడేస్తా వాళ్ళందరినీ. దేవుడు అనుకుంటుంది అది. అన్యులైనటువంటి వాళ్ళు చూసి ఆయన పాడు, ఎందుకంటే వాళ్ళు అపవాది క్రియలే చేస్తూ ఉంటారు. కానీ ఎవరైతే దేవుని వాక్కు విని దేవుని మార్గంలో నడుస్తూ రెండవ మార్గంలోకి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి ఇబ్బంది కలుగుద్ది, జాగ్రత్త అని జెఫన్యాకు తెలియజేసి హెచ్చరిక చెయ్యి అనే మాట ఇందులో కనిపిస్తాం. జెఫన్యా ఆ ప్రవక్త దేవుని యొక్క వాక్కు ఏందయ్యా? మీరు ఆకాశం కలిగి చూస్తున్నారు, ఆకాశ నక్షత్రాలుగా మొక్కేవాళ్ళుగా తయారవుతున్నారు. కాబట్టి దాన్ని మొక్కుతూ యెహోవాకు మొక్కు అని చెప్పేవాళ్ళు నీకు కనిపిస్తే మొక్కుతున్నావు, వారిని నిర్మూలం చేస్తాను. అసలు పరిశుద్ధ గ్రంథంలో ఈ జెఫన్యా కూడా ఇలాగే హెచ్చరికలు చేస్తున్నాయండి. ప్రవక్తలు వీళ్ళందరూ చిన్న ప్రవక్త పెద్ద ప్రవక్త అని ఏముండదు. పెద్ద ప్రవక్తకి అనేక పర్యాయాలు హెచ్చరికలు వస్తాయి. పెద్ద ప్రవక్త అని ఎందుకు చెప్పారు అంటే ప్రజలందరి మధ్యలో బతుకుతుంటాడు ఆయన. కాబట్టి ప్రజలకు అందరికి ఒక్కోడికి ఈ విధంగా చెప్పు అని పంపిస్తుంటాడు దేవుడు. కాబట్టి ఎక్కువగా ఆయన చెప్పాడు కాబట్టి ఆయన పెద్ద ప్రవక్త అన్నారు. చిన్న ప్రవక్త అన్నా కూడా దేవుడు మాట్లాడినటువంటి వ్యక్తే. దేవుడు మాట్లాడటం ఊరకనే ఉందండి. చాలా మంది చెబుతుంటారు నాకు అక్కడ కనపడ్డాడు, ఇక్కడ కనపడ్డాడు, అక్కడ మాట్లాడాడు, ఇక్కడ మాట్లాడాడు, దేవుడు చెప్పాడు కాబట్టి నేను దిగాను ఇందులోకి. అబద్ధ ప్రవక్తలు బయలుదేరతారనే మాట పరిశుద్ధ గ్రంథకర్త తెలియజేశాడు. దేవుడు మాట్లాడితే ఇష్టానుసారంగా మాట్లాడి ప్రజలను మోసం చేస్తావా? చేయటానికి వీలు పడదు. ఇందులో వారిని నేను నిర్మూలన చేస్తాను, చంపేస్తాను. ఇందులో చెప్పినటువంటి మాట
అందులో రాస్తున్నాడు. అసలు యేసు ప్రభు వారే చెప్పారు కదండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలోను, లూకా సువార్త 16వ అధ్యాయం 13, 14 వచనాల్లోను యేసు ప్రభు వారు మాట్లాడిన మాట ఇందులో కొండ మీద ప్రసంగం కంటిన్యూగా వచ్చిందండి. అది అందులో అంటున్నాడు, ఎవరైనా ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండరు. మీరు దేవునికి, రెండవది సిరికి దాసులుగా ఉండనేరరు. దేవుడికి కానీ సిరి అంటే లోకము, డబ్బులు, లోకంలో ఏదంటే అదేనండి సిరి కిందకు వస్తుంది. చూసారా, లోకంలోని నువ్వు ప్రేమిస్తే లోకం కళ్ళు వెళ్ళిపోతావు, దేవుణ్ణి ప్రేమిస్తే దాన్ని నువ్వు లెక్క చేయవు అనే మాట అందులో కనిపిస్తా ఉంది. చదవండి లూకా సువార్త 16వ అధ్యాయం 14వ వచనం, 13, 14 రెండు చదువుకోవచ్చు. చదవండి ఒకసారి. ఏ సేవకుడును ఇద్దరు యాజకులను సేవింపలేడు. వాడు ఒకని ఎవరమ్మా ఒకసారి చదువు. ఏ సేవకుడును, ఎవరట? సేవకుడటండి, విశ్వాసులు కాదు. వాళ్ళని హెచ్చరిక చేస్తుంది ఎవరిని? సేవకులను. ఏ సేవకుడు సేవ చేసేటువంటి వాడు దాసుడు, యజమానుడి దగ్గర కూర్చున్నాడు. ఆ యజమానుడు ఎవరు? దేవుడై ఉండాలి. అంతేగాని లోకములో ఉన్న లోకాధిపతులు కాదు అనేది గుర్తు పెట్టుకోవాలి. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. ఇద్దరు యజమానులు, ఒక యజమానుడు దేవుడు, రెండో యజమానుడు అపవాది సైతాను. అపవాది ఒక యజమానుడే, అతన్ని సేవ చేయటానికి బయలుదేరుతా ఉన్నారు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవుని సిరిని సేవింపలేరని చెప్పెను. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయన అపహసించుచుండగా, అంకుల్ కంటిన్యూ చేయనా? చాలమ్మా, చాలు. అందులో ఏమంటున్నారు? ఇందులో శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు, యాజకులు, ప్రధాన యాజకులు వీళ్ళు అందరూ కూడా ఆయన చుట్టూ ఉంటారు. ఎప్పుడు ఆయన తప్పు మాట్లాడితే పట్టుకుందాం, చంపేద్దాం, మనకంటే గొప్ప కార్యాలు చేస్తున్నాడు, మనం చేయలేకపోతున్నాం, దేవుని కుమారుణ్ణి అంటున్నాడు, పట్టుకోండి అనే పదంలో ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే అపహసించారట. ఎందుకని? వాళ్ళు ఏం చేస్తున్నారు? యాజకులే దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నారు, లోకంలో పడుతున్నారు. చాలా మంది చేసేది ఇదే కదా, అందరం అదే చేస్తుంటాం కదా. ఆదివారం వస్తేనే బైబిల్, లేకపోతే అప్పటిదాకా బూజు పట్టి బాగా దులుపుతుంటాం. ఆదివారం పొద్దునే లేచి వాళ్ళని పక్కన పెట్టి యాజకులు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు, సేవకులు అలాంటి పరిస్థితిలోనే ఉన్నారు. ఒక పక్క దేవుడు అంటున్నారు, ఒక పక్కే లోకం అంటున్నారు. కాబట్టి లోకాన్ని ప్రేమిస్తావా? దేవుణ్ణి వదిలేయి. దేవుణ్ణి ప్రేమిస్తావా? లోకాన్ని వదిలేయి. వదిలేయమంటే బ్రతకొద్దు, తినొద్దు అని కాదు, నీకు ఎంతవరకు అవసరమో అంతవరకే చూసుకో. అప్పట్లో మన్నాను కురిపించిన దేవుడు ఏం చెప్పాడు? మన్నాను కురిపిస్తూ, ఏ రోజు ఆహారం ఆ రోజే తీసుకో, నీకు పరిశుద్ధ వారం వచ్చినప్పుడు దానికి సంబంధించింది కూడా కూర్చుకో, 2 రోజులకు సరిపోద్ది అని అంటే, వీళ్ళు ఏం చేశారు? చాలా మంది, అమ్మో రేపు కురుసుద్దో లేదో, ఈ మన్నా అనగా ఇది ఏమిటి అని అర్థం. మన్నా అంటే ఏంటట? అంటే మానవులకు తెలియదు అప్పటిదాకా అది మన్నా అని. దేవదూతలు భుజించే ఆహారాన్ని పెట్టాను నేను అని దేవుడు చెబుతున్నాడు. అంటే అది మన్నా అనబడినటువంటి ఆహారం మనకు కనిపిస్తూ ఉంది. అది దేవుడు పనిష్మెంట్ కూడా ఇచ్చాడు వాళ్ళకి. అంతమంది జనాభాని దాటుకుంటూ పోవాలా. ఎందుకని? తెల్లారిపోతున్న దాచిపెట్టుకుంటే అది కుళ్ళి వాసన వస్తుంది, ఎక్కడ పడితే అక్కడ పడేయరుగా. ఇప్పుడంటే రోజుల్లో పక్కనోళ్ళు లేచాడా లేదా చూసుకొని కసవంతా ఊడిసి పక్క వాళ్ళ ఇంట్లో వేస్తారు. వాళ్ళు లేచి చూసి అది ఇది వాళ్ళది మొత్తం కలిపి పెట్టేస్తారు, పొద్దున్నే గొడవ. అలా వేయటానికి వీలు పడదు, కంపు కొడుతుంటుంది. పనిష్మెంట్ ఏంటో తెలుసా? 6 లక్షల జనాభాని దాటి ఊరు బయటికి పోవాలా ఇది మోసుకొని. వాడికి కంపు కొట్టుద్ది, చూసినోడికి కంపు కొట్టుద్ది, వాసన పీల్చినోడికి కంపు కొట్టుద్ది. ఇలాంటి కంపు ఊరు మొత్తం దాటిపోవాలి, అది పనిష్మెంట్.
చెప్పిన పని చేయకుండా నువ్వు ఎక్కువ కూర్చుకున్నావు కాబట్టి దేవుడిచ్చిన పనిష్మెంట్ అది. అలాంటి పరిస్థితులు. నువ్వు లోకాన్ని ప్రేమిస్తావా, దేవుణ్ణి ప్రేమిస్తావా అని అంటున్నాడు. అంటే రెండు మనస్సులు కలిగి ఏ మానవుడైతే బ్రతుకుతాడో వాడు ఊసివేయబడతాడు దేవుని నోట్లో నుండి. ఎచ్చనితనం ఇంకేముండదు, చల్లగా ఉండవు, ఎచ్చగా ఉండవు, నిలువెచ్చని జీవితం అనేది. మనం ఇంకొక ప్రవక్తను చూడొచ్చు, బిలాం. చూశారు కదా, బిలాం బాలాకిచ్చే బహుమానాలకి లొంగిపోయాడు. దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ జనాంగాన్ని శపించడానికి బయలుదేరాడు. దేవుణ్ణి అడిగాడు, దేవుని మాటలు వినాలిగా. దేవుడు చెబితే మళ్ళీ 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 అడుగుతున్నాడు దేవుణ్ణి. దేవుడికి ఇసుకేసింది. ఇదేంది రా ఇటు చెబుతాడు, నేను ఒకసారి చెబుతాను. దేవుణ్ణి నేను ఒక్కసారి చెబితే వినాలా, అంతేగాని మళ్ళీ మళ్ళీ అడగటం ఏంది? నేను కాదు అన్నాను, మళ్ళీ అడుగుతావా? అడగటానికి ఆస్కారం లేదు, అడగకూడదు. దేవుడు వద్దు అన్నాడు, ఇక అంతే. చేయొద్దు అన్నాడు, చేయకూడదు. ఆజ్ఞ అంటే ఒకటే, నువ్వు చేయొద్దు అన్నాను, చేయకూడదు. ఆదాం గారు ఒక పండే కదండి తిన్నది, అన్ని పళ్ళన్నీ రోజు తిన్నాడు, 4-5 రోజులు. ఒకే ఒక పదం, తినకూడని పదం తిన్నావు, ఆ ఫలం అయిపోయింది. దేవుడు చెప్పాడు ఒక మాట, ఆదాం తిరస్కరించాడు ఒకే ఒక మాటలో, శాపం వచ్చి తెచ్చుకున్నాడు, అంతే. దేవుని యొక్క మాట ఒక్కసారే వస్తుంది, అది వినాలి మానవుడు. ఇందులో బిలాంకి దేవుడు ప్రత్యక్షమై చెప్పాడు, దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై చెప్పాడు. ఇదిగో నీవు పలానా వాడు వస్తున్నాడు, వాడు బహుమానాలు తెస్తున్నాడు, దానికెళ్ళి చూడబాకు నువ్వు. ఈయనేం చేశాడు? ఏం చేశాడండి? మోసుకొని వస్తుంటే దానికల్లి ఇలా చూశాడు. చూస్తే చాలండి లాగేస్తాడు అపవాది. వానికల్లి చూడనేకూడదు. కీర్తనకారుడు అంటున్నాడు, నేను అపవాదికి సంబంధించిన అన్య దేవతల వైపు చూడను, వాడి పేరే ఎత్తను. ఏ పేరు? పేరే ఎత్తనంట అసలు. అలాంటి పరిస్థితి కనిపిస్తాడు. ఈ బిలాం అనే ప్రవక్త డబ్బు సంచులు చూశాడు, ఆశపడ్డాడు. వెంటనే బాలాకు యొక్క బహుమానాల కోసం పోయాడు. దేవుని యొక్క శాపము అతని మీదకి వచ్చినట్లుగా కనిపిస్తా ఉంది. గేహాజీని చూడొచ్చు మనం. ఎలీషా ఏలియా యొక్క శిష్యుడైతే, ఎలీషా కింద కూడా ఇంకా కొంతమంది ఉన్నారు శిష్యులు. గేహాజీ, నయమాన్ అనేటువంటి ఆయన వచ్చాడు. నయమానుకి యెహోవా శక్తినిచ్చి జయాన్ని ప్రసాదిస్తున్నాడు అని రాశాడు అందులో మొట్టమొదట్లో. శక్తినిచ్చింది ఎవరు? దేవుడు. జయాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. కానీ రాజుగారు అన్య దేవతలు ప్రార్థన చేసేటప్పుడట పళ్ళెం పట్టుకొని నిలబడతారట. అతనికి అందుకని కుష్టి వచ్చింది. చూసారా, కుష్టు వ్యాధి వచ్చింది. ఇంట్లో పనమ్మాయి చెప్పింది, అంతా బాగానే ఉంది. పనమ్మాయి చెప్పినట్టు వెళ్ళాడు, దాని నదిలో మునిగాడు, లేచాడు, స్వస్థత కలిగింది. ఇక అందులో ఏందయ్యా అంటే ఎలీషాకి కొన్ని బహుమానాలు ఇవ్వటానికి చూశాడు. 2వ రాజుల గ్రంథంలో మనం చదువుకోవచ్చు, 5వ అధ్యాయం 20వ వచనంలో. ఇందాక బిలాంను గురించి సంఖ్యాకాండంలో 22వ అధ్యాయం 17వ వచనంలో మనం గమనించవచ్చు. ఇందులో అంటున్నాడు, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో 20వ వచనాన్ని నుండి చదువుకుంటూ పోతే అందులో ఏముంటది? ఆయన ఇచ్చే బహుమానాలన్నీ కూడా గేహాజీని లాగేసినాయి. ఎలీషా దగ్గర నుంచి రయ్యన పరిగెత్తాడు. పరిగెత్తి, అయ్యా ఇదిగో బహుమానాలు, ఇదిగో దూరం నుంచి ఆయన శిష్యులు వచ్చారు, వాళ్ళకి డబ్బులు కావాలంట, బట్టలు కావాలంట, బంగారం కావాలంట, ఎండి కావాలంట. ఆయనకి తోచినట్టుగా కోరాడు. బైబిల్లో ఈ 2 ఇచ్చాడులే, వెండిను ఇంకా బట్టలు. ఆ రోజుల్లో బట్టలు అంటే చాలా కష్టం. నువ్వులు తీయాలా, వడకాలా, రకరకాల పనులు చేయాలా. అలాంటి పరిస్థితి. వెంటనే రెట్టింపిచ్చాడట, తీసుకుపోయి ఇంట్లో దాచిపెట్టుకొని వచ్చాడు. ఎలీషా గారు చూసి, ఏమయ్యా ఏం చేసి వచ్చావు నువ్వు వాడు పోయినప్పుడు నా ఆత్మ నీతో పాటుగా రాలేదా అనే మాట మాట్లాడి, అతనికి ఉన్న కుష్టు అంత తేలిగ్గా పోయేది కాదు. దేవునికి లొంగాడు, పోయింది. నువ్వు లొంగలేదు, లోకంలో ఉన్న సిరికి దాసుడు అయిపోయావు కాబట్టి ఆ యొక్క కుష్టు నీకు, నీ సంతతికి కలిగి
జీవితం అంతా నీవు దేవుని మార్గాన్ని విడిచిపోయి బ్రతుకుపో. ఇంకొక వ్యక్తి మనకు కనిపిస్తాడు క్రొత్త నిబంధనలో, యూదా గారిని మనం చూడొచ్చు. 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారి దగ్గర నిలబడ్డాడు. దేవునికి ప్రార్థనలు చేయమంటే చేశాడు. అనేక రకాలైనటువంటి రోగుల్ని స్వస్థపరచాలంటే వెళ్ళిపోయి స్వస్థత చేశాడు. అంత గొప్పగా చేసిన ఇతను శిష్యుడు ఏం చేశాడు? చివరిలో యేసు ప్రభు వారు నేను చెప్పినట్టు వింటలేదు, డబ్బులన్నీ నా దగ్గర ఉన్నాయి అనుకొని ఏం చేశాడు? ప్రధాన యాజకుడి దగ్గరికి పోయి 30 వెండి నాణ్యాల వైపు చూసుకున్నాడు. డబ్బు వైపు చూసి రక్షకుడైన ప్రభువుని అప్పగించినటువంటి యోధా అనబడినటువంటి ఒక వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు, శిష్యుడు. దేవుని శిష్యుడే ఆయన కూడా. దేవుని మార్గంలో నడుస్తాను ఒప్పుకున్నాడే, రా అని పిలిస్తే వచ్చినాడే. కానీ చివరికి ఏం చేశాడు? తన జీవిత పర్యంతం కూడా యేసు ప్రభు వారిని దూరం చేసుకున్నాడు. చివరికి ఏమైపోయాడు? చచ్చిపోయినట్టుగా రాయబడతా ఉంది. సహోదరుడా, సహోదరి, ఆలోచన చేస్తున్నావా? 2 తలంపులు నీకేమైనా ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఈ రోజే విడిచిపెట్టడానికి నీవు ప్రయత్నం చెయ్యి. ఎంత గొప్పదైనటువంటి మాట! ఇంతమంది గొప్ప భక్తులు, ప్రవక్తలైనటువంటి వాళ్ళే మానవుల్ని, విశ్వాసుల్ని హెచ్చరిక చేస్తున్నారు. 2 మనస్సులు నీకొద్దు. ఉంటే ఒకే మనసు ఉండాలి, అందులో దేవుని యొక్క ఆత్మ ఉండాలి. నీ హృదయంలో దేవుని యొక్క ఆత్మ ఉండాలి. ఆయన దృష్టి నీ హృదయాన్ని చూస్తూ ఉంది కాబట్టి ఆయన వైపు తిరుగు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలని హెచ్చరిక చేస్తూ ఈ నా మాటలు ముగిస్తాను. దేవుడి కొద్ది మాటలు మన వెనికిడిలో దీవించుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేద్దాం.